నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్తూపం సెంటర్ వద్ద ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సిఐ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో సుమారు 30 వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో 2 వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ సందర్భంగా సిఐ రాముల్ నాయక్ మాట్లాడుతూ ఇకపై తెనాలి పట్టణంలో ఓపెన్ డ్రింకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిరంతర ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని, ఒక ప్రమాదం వల్ల కుటుంబాలు అనాథలుగా మారే పరిస్థితులు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. మీరు ఎవరయ్యా ఆపండి. పోలీసులు మన తెనాలి 2 టౌన్ లిమిట్స్లో స్తూపం సెంటర్ దగ్గర ఆ స్పెషల్ డ్రైవ్ కింద ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు ఒక 30 వెహికల్ చెక్ చేశాము. 30 వెహికల్ చెక్ చేస్తే ఒక 2 డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికారు. తర్వాత ఈ రోజు నుంచి ఈ స్పెషల్ ఓపెన్ డ్రింకింగ్ ఒకటిను ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ అర్ధరాత్రి సమయంలో మా తెనాలి టౌన్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మందు తాగి బండి నడపడం వల్ల అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నాము చాలామంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు మన కుటుంబము మన యాక్సిడెంట్ మన మీద ఆధారపడి ఉంటుంది. ఈ యాక్సిడెంట్ వల్ల మన కుటుంబము ఒక యజమాను లేని ఒక అనాథ కుటుంబంలాగా తయారవుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ మందు తాగి ఈ వెహికల్ నడపొద్దని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరీ కోరుకుంటున్నాం. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు గోవధ నిషేధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిస్థితులను సమీక్షించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, సమాచారం స్వీకరించేందుకు ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. రేపు 28వ తారీఖున బక్రీద్ ఫెస్టివల్ ఒకటి మనం జరుపుకోబోతున్నాము. అందులో భాగంగా స్లాటర్ హౌసెస్ అంటే జంతువుల్ని కట్ చేసి ఫెస్టివల్ కోసం వాళ్ళు వాడుతూ ఉంటారు. అందులో భాగంగా స్లాటర్ హౌసెస్ అని ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన డివిజన్లో మొత్తం 3 చోట్ల ఆ స్లాటర్ హౌసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఒకటి కొమ్మూరు విలేజ్ కాకుమాను, తేలప్రోలు తెనాలి మండలంలో, అలాగే వేజెండ్ల చేబ్రోలు మండలంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరూ సిబ్బందికి మన తెనాలి డివిజన్లో ఉన్న ఆల్ ఎంఆర్ఓస్కి, ఎంపీడీఓస్తోనూ, అలాగే మున్సిపల్ కమిషనర్తోనూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారితోనూ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం అయిందండి. అక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, స్లాటర్ హౌసెస్ దగ్గర ఎలాంటి పరిశుభ్రతని పాటించాలి, వారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, 4 వైపులా వాటిని కవర్ చేసి బయటికి కనిపించకుండా కొంచెం శుభ్రంగా మెయింటైన్ చేసి, అలాగే ఎవరికైనా ఎక్కడైనా ఈ స్లాటర్ హౌసెస్కి పర్మిషన్ కావాలంటే కూడా మండల్ లెవెల్లో తహసీల్దార్స్ని కాంటాక్ట్ చేయవచ్చండి. ఇంటర్న్ అవి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి స్లాటర్ హౌసెస్ పర్మిషన్ ఇస్తారు. అంతేకాకుండా పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడన్నా కనుక ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తే అది నేరం. కాబట్టి ప్రజలందరికీ ఎవరికైతే ఈ దీనిపైన స్లాటర్ హౌసెస్ కావాలని కోరుకుంటున్నారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని ప్రశాంతంగా ఈ ఫెస్టివల్ని జరుపుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాగే పోలీస్ తరపు నుంచి, రెవెన్యూ తరపు నుంచి, ఎంపీడీఓస్ దగ్గర నుంచి, అలాగే ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్, 4 డిపార్ట్మెంట్స్తో ఒక
జాయింట్ టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి మండలంలో తహసీల్దార్స్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా ఎక్కడైనా ఇల్లీగల్గా యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా ఎవరికైనా అవగాహన ఉన్నట్లయితే వెంటనే ఆ కంట్రోల్ రూమ్స్ వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీని మనం కంట్రోల్ చేయవచ్చును. ఆ రకంగా ఆ జంతువుల్ని కాపాడవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఫెస్టివల్ని నిర్వహించుకునే విధంలో మా డిపార్ట్మెంట్ వారికి హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నామండి. బక్రీద్ పండుగ సందర్భంగా తెనాలి మున్సిపాలిటీ పరిధిలో స్లాటరింగ్ అనేటువంటిది ఆథరైజ్డ్గా జరిగేలాగా ఇల్లీగల్గా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా గోవధ నిషేధం అనేది ఒక చట్టం ఉంది. కంపల్సరీగా అవి ఎక్కడ కూడా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయడంలో భాగంగా రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి, పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి వివిధ శాఖల అధికారులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటమే మా ముఖ్య ఉద్దేశం. మరి ఎక్కడైనా కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్స్, అట్లాగే ఇల్లీగల్ స్లాటరింగ్ ఏదైనా జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో పండుగ అనేది మంచి వాతావరణంలో జరుపుకోవాలి. దయచేసి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల సారం తగ్గడంతో పాటు ఉపయోగకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ నాశనం అవుతాయని మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు తెలిపారు. దీంతో భూమి ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, విషవాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించి పక్కనున్న పంటలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పంట అవశేషాలను భూమిలో కలియదున్నడం ద్వారా సహజ పోషకాలు నేలకు అందుతాయని చెప్పారు. పశువుల మేతగా కంపోస్టు తయారీలో, మల్చింగ్ విధానంలో వినియోగించుకోవచ్చునని సూచించారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఏదైతే మొక్కజొన్న మనకు అయిపోయిన తర్వాత ఈ మొక్కజొన్న వ్యర్థాలు కాల్చడం అనేది అందరూ కూడా అది కాకుండా మనం కూడా చెప్తున్నామండి. అన్నింటిలో కూడా వ్యర్థాలు కాల్చడం వల్ల ఏంటంటే మనకి ఊరి దగ్గరలో కాల్చడం వల్ల అవి నిప్పురవ్వలు కూడా వచ్చి మనకి దగ్గరలో ఉన్న హౌసెస్ మీద కూడా పడుతున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళ హౌస్లో అంతా కూడా దగ్ధమైపోయి వాళ్ళంతా నిరాశ్రయాలు అవుతున్నారు. కనుక దీన్ని కూడా గమనించుకొని రైతు సోదరులందరూ కూడా మనకి మెయిన్గా పలవలైజర్స్ ఉన్నాయి, మనకి రోటోవేటర్స్ ఉన్నాయి. ఏదైతే ఈ మొక్కజొన్న కాల్చుకోకుండా మనం ఆ పలవలైజర్ కానీ వేసుకున్నట్టయితే నేలలోకి కలిగి ఉండటం వలన భూసారం పెరుగుద్ది. మనకి ఈ ఇంకొకటి ఏంటంటే కాలుష్యం కూడా దీన్ని అరికట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో ఈ 48 to 50 డిగ్రీలు ఉన్న హీట్ సమ్మర్లో మనం కాల్చడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం హై అవుతుంది. ప్లస్ మనం కూడా దాన్ని చేసే విధంగా ఉంటామండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి నెక్స్ట్ రాబోయేది సూపర్ ఎల్నినో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కాల్చుకోకుండా భూమిలో కలిగి ఉనుకొని మనం ఏదైనా PMDS కిట్స్ కానీ లేకపోతే జనుము జీలుగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్టయితే మనకి రాబోయే రోజుల్లో వర్షభావం తక్కువ ఉన్నా కానీ మనం నీటి నిలుపుకునే శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి మనం మొదటి పంట తీసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించి కాల్చవద్దని పదే పదే మనం విన్నవించుకోవడం అవుతుందండి. మంగళగిరిలోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం రాత్రి 11 గంటలకు ఆక్టోపస్ కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. దేవాలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసిన సందర్భంలో భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆక్టోపస్ కమాండోలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ డ్రిల్లో దేవాలయ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలను ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే విధానాలను కమాండోలు ప్రాక్టీస్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. తీసుకోండి
తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధర పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో వెంటనే ప్రభుత్వం స్పందించి ఇంధన ధరలను తగ్గించుకోవాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు బాబు ప్రసాద్, హుస్సేన్ వలి, తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్, గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ యానంశెట్టి శివరామకృష్ణ ప్రసాద్, మీడియా కోఆర్డినేటర్ మాదర పూర్ణచంద్రరావు, మాజీ తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోలా శంకర్, పి శివకుమార్, భీమా రమేష్, వి స్టీవెన్ బాబు, వై శంకర్, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, షేక్ నాగూర్, పి కార్తిక్, అఖిల్, పూలేరాం, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద కూడా ఈరోజు పెట్రోలు, డీజిలు, ఎల్పిజి లేకుండా ప్రతి సామాన్యుడు కానీ, ధనికుడు కానీ, వ్యాపారవేత్త కానీ, కార్మికుడు కానీ, కూలీ కానీ లేకుండా జీవితం నడిపేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పెట్రోలు, డీజిల్ని మొన్నటిదాకా అక్కడ పశ్చిమ బెంగాల్ కానీ, అస్సాం కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రం మేము పెంచమని ఎన్డీఏ పార్టీ నాయకులు అందరూ కూడా పదే ఆ ప్రజలకి విశ్వాసం కలిగించి ఆ ఎన్నికలు అవ్వంగానే ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి పెంచుకుంటూ పోతున్నారు, 3 రోజులకు ఒకసారి. ఈ 10 రోజుల్లో 4 సార్లు పెంచారు. ఒకసారి 3 అయితే, ఒకసారి 80 పైసలు అయితే, ఇంకోసారి 90 పైసలు అయితే, ఇంకోసారి 2.70, 2.60 అయితే. ఇంతకు ముందు నుంచి ఇప్పుడు కనీసం పెట్రోల్ మీద లీటర్కి 8 రూపాయలు పెంచారు. అలాగే డీజిల్ కూడా 7 రూపాయల దాకా పెంచారు. ఇప్పుడు మన తెనాలిలో పెట్రోలు ఇంతకుముందు 107, 108 ఉండేది, ఇప్పుడు 116.5, 117కి వెళ్ళింది. అలాగే డీజిల్ 105, 28 పైసలకి వెళ్ళింది. దీనివల్ల మీరు అనుకోవచ్చు ఏదో లీటర్కి 7 రూపాయలే కదా అని, 8 రూపాయలు 9 రూపాయలు అనేది. కానీ ఇంతటితో ఆగుతుందనేటువంటి నికరం లేదు. రెండోది, అన్నిటికంటే ముందు ఈ పెట్రోలు, డీజిల్ పెంచడం వల్ల వాహనదారులకు ఒక్కడికే కాదు ఇబ్బంది, లారీలు వీటన్నిటికి మీద ఇబ్బంది పడి డీజిల్ పెంచడం వల్ల, అలాగే ట్రాక్టర్లకి వాడేటువంటి డీజిల్ పెరగడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు కూడా పెరుగుతూ ఉంటాయి. రైతులందరికీ కూడా వాళ్ళ కూలీ, వాళ్ళ ఖర్చు పెరిగిపోతుంటుంది. అలాగే నిత్యావసర వస్తువులు తీసుకొచ్చేటన్నిటి కూడా లారీల ద్వారా రేటు పెరగడం వల్ల ప్రతి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. పెరుగుతుంది. మోడీ గారు కానీ, ఎన్డీఏ నాయకులు కానీ మీరు ఆలోచించి ఇచ్చిన మాట కట్టుబడి మీరు చాలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఏది చెబుతారో అది చేయనట్టుగా నమ్మాల్సి వస్తుంది. నిన్నదాకా పెంచమని చెప్పేసి వాళ్ళు పెంచడం. మీరు తీసుకునేటువంటి విదేశీ వ్యవహారాల నిర్ణయాల మీద కొంత ఆధారపడి ఉంది. మొట్టమొదటి నుంచి కనుక చైనా, రష్యా ఎట్టాగే గొడవ చేస్తున్నాయో అలా భారతదేశం కూడా అమెరికా గనక సపోర్టు చేయకపోతే, వాళ్ళ పక్షాన లేకుండా వాళ్ళని విమర్శిస్తూ ఉంటే, ఇవాళ అమెరికా ఎంత స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే దీన్ని అంత ఇదిగా మూసేది కాదు. ఇంత రేట్లు కూడా మనకు ఫ్రీగా అవైలబిలిటీ ఉండేది, రేట్లు కూడా పెరిగాయి కాదు. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ప్రారంభ కాలంలో రష్యా నుంచి బ్యారెల్ ముడి చమురు $60 మనకు లభించింది. కానీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించలేదు. ఆ $60 వచ్చినటువంటి ముడి చమురు ద్వారా భారతదేశంలో అంబానీ కంపెనీకి వేల కోట్ల రూపాయల లాభాలు వచ్చినాయి. విండ్ ఫాల్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అని అంటారు. అంటే ఊహించినటువంటి లాభాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అదనంగా ట్యాక్స్ వేస్తుంది. ఆ రకంగా అంబానీ కంపెనీకి రష్యా నుంచి వచ్చినటువంటి ఆయిల్ ద్వారా వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీకి అప్పచెప్పింది. ఇవాళ అదే అమెరికా ఆయిల్ కంపెనీలు భారతదేశంలోని ఆయిల్ కంపెనీలకి వాళ్ళ కష్టాలు వచ్చినాయి ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఆ పెరుగుతున్నటువంటి రేట్ల వలన ఈ దేశంలోని ప్రజల కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇది చాలా దుర్మార్గం. దేశ ఆర్థిక వ్యవస్థని చాలా దెబ్బతీస్తుంది. సామాన్య మానవుడు నడ్డి విరిగేటువంటి పరిస్థితి. అందుకని కేంద్ర ప్రభుత్వం
ఇప్పటికైనా స్పందించి ఈ పెంచిన అన్ని రకాల రేట్లను తగ్గించాలని చెప్పి కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.